అప్పుడు ఆలోచన రాలేదు, ఇప్పుడు ఆలోచన వస్తుంది. కానీ ఇప్పుడు ఆలోచన వచ్చినా కూడా ఎన్ని జీవితాలు నాశనం అయిపోయింది, ఎంతమంది జీవితాలు త్యాగం అయిపోయినాయి, ఎంతమంది పిల్లల జీవితాలు పాడైపోతుంది. సో కాబట్టి ఏంటంటే ఒక ఆడదానిగా నీ కన్నీళ్ళు వెంట మా బాధ ఉందమ్మా, నీ మీద ఒక సానుభూతి ఉంది. కానీ ఇంత సహనం అన్నది కరెక్ట్ కాదు. ఏదేమైనా కూడా మేడం, ఇప్పుడు మనం ఒక్క విధంగా చూసుకుంటే కనుక నాకు చాలా బాధ కలిగే అంశం ఏంటంటే, బహుశా శిరీషకి పాప డౌన్ సిండ్రోమ్తో పుట్టింది మేడం. అంటే ఏంటంటే మానసిక ఒత్తిడిలో పుట్టేటటువంటి తల్లులకి, అంటే బాగా మానసిక ఒత్తిడిలో ఉంటే కనుక అటువంటి తల్లులకి అటువంటి మానసికంగా వెనకబడినటువంటి పిల్లలు పుట్టేటటువంటి అవకాశం ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మీ గొడవలు మీవి రచ్చలు చూసుకున్నారే కానీ అటువంటి డౌన్ సిండ్రోమ్ అన్నది ఈ రోజుల్లో ఉండేటటువంటి పరీక్షల్లో తల్లి ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడే ఆ ఉమ్మనీరు తీసి దాన్ని పరీక్షించడం వల్ల ఆ డౌన్ సిండ్రోమ్ అనేది వస్తుందో లేదో అన్నది పరీక్ష ద్వారా మనం ముందే తెలుసుకోవచ్చు. అటువంటి పిల్లలు బాబుకు చేయించినారు, కానీ పాపకి ఫస్ట్ పాపకు నేను చేయించలేదు. ఇప్పుడు ఆ అమ్మాయి బ్రెయిన్ డెవలప్ అయిపోతుంది. ఏమైనా చేయాలి అంటే కనుక ఆ బ్రెయిన్ డెవలప్మెంట్ కంప్లీట్ అయ్యే లోపలే ఆ అమ్మాయికి ఇవ్వాల్సినటువంటి ట్రీట్మెంట్ కానీ, థెరపీ కానీ, కౌన్సిలింగ్ కానీ, శిక్షణ కానీ ఇవన్నీ కూడా చేయవలసినటువంటి అవసరం ఉంది. నా బాధ ఏంటంటే ఇందాక నుంచి నేను అక్కడ కూర్చుని నేనేం మొత్తుకుంటున్నానంటే మీ అవసరాలే ఇక్కడ తీరలేదు, మీరే భర్త గురించి లాక్కుంటున్నారు అటు ఇటు. ఇంకా అమ్మాయి అవసరాలు ఎప్పుడు చూస్తారు? ఎవరు ఆ అమ్మాయి అవసరం గురించి మాట్లాడరే. లోపల బాధ ఉంది కరెక్టే, తండ్రిగా అతనికి అయ్యో నా కూతురు ఇలా అయిపోతుందని చెప్పి శివరాజ్కి బాధ ఉంది, అరే నా కూతురు ఇలా ఏమైపోతుందని శిరీషకి బాధగా ఉంది. కానీ ఆ బాధని ఏ విధంగా ఒక సొల్యూషన్, ఒక మార్గం పద్ధతిలో తీసుకెళ్ళాలి అనే ఆలోచన వచ్చే లోపలే నా భర్త ఏమైపోతాడనో లేదంటే నా భార్య ఏమైపోతాడని చెప్పి మీరిద్దరు కూడా అక్కడే ఆగిపోయారు. సో ఏదైనా కూడా ఇది ఒక న్యాయంగా మనం ఆలోచించాలి అంటే కనుక బహుశా ఇది ఏంటంటే పిల్లల దృష్ట్యా ఆలోచించాలి. మేడం ఇక్కడ ఏంటంటే వీళ్ళు చెప్పిందంతా మనకి ఎలా అనిపిస్తుంది అంటే, ఆమె ముందుగా ప్రేమించడం జరిగింది, ఈమె పెళ్లి కంటే ముందు నేనే ప్రేమించాను అని చెప్పింది. దాని ప్రకారం ఆమె వెళ్ళి నన్ను ప్రేమించి ఆమెను పెళ్లి చేసుకుంటున్నాడు అని అప్పుడే ఈమె ఈ మధ్య కాలంలో పెట్టిన కేసు కంటే ముందు కేసు పెట్టుకుని ఉంటే కోర్టు ఆయన్ని ప్రశ్నించేది, అర్జెంటుగా పెళ్లి ఆపమని ఇంజెక్షన్ ఉత్తర్వులు ఇచ్చేది. ఖచ్చితంగా నీకు భర్త అయి ఉండేవాడు. ఈ రోజు ఈ పరిస్థితుల్లో నువ్వు భార్య కాని పరిస్థితి. ఎందుకంటే ఆమె భార్య లెక్కలోకి ఏ చట్టము ఒప్పుకోదు. ఇది నీతో సహజీవనం చేస్తున్నట్టు ఇల్లీగల్ కాంటాక్ట్ లోకే వస్తుంది. ఎందుకంటే ఇన్ని కోట్ల ప్రజలు చూస్తున్నటువంటి మన బతుకు జట్కా బండి షోలో ఎన్నోసార్లు బైగమి అనేది మనం చెప్పడం జరిగింది. ఒక భార్య ఉండగా ఆ భార్యను దాచిపెట్టి, ఆ పెళ్లిని దాచిపెట్టి, ఏ పురుషుడైతే మరొక భార్యతో అక్రమ సంబంధం పెట్టుకుని ఒక్కొక్క అమ్మాయితో పెళ్ళని చెప్పి మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి ఆమెను ఎలాగైతే లోబరుచుకుని పిల్లలకు తల్లిని కూడా చేసావు అంటే నువ్వు చాలా క్రిమినల్ గా బిహేవ్ చేసినట్టు. ఇది క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ కింద, నీకు బైగమీ కింద ఈమె కేసు పెట్టుకున్నా ఆమె కేసు పెట్టుకున్నా కూడా నీకే ప్రమాదం. చెప్పండి, మీ పేరేంటి? నా పేరు శ్రీను. చెప్పండి శ్రీను గారు, ఏమైంది మీ లైఫ్ లో? ఏమైంది చెప్పండి. నా తప్పేం లేదు మేడం. తప్పలేదా? నా లైఫ్లో అంటే ఏమైనా పెళ్లి చేసుకున్నా, వీళ్ళమ్మ వీళ్ళు తీసుకొని పోతారు మేడం. ఏ జావన్ అంటే ఆ జావన్ వచ్చి నాకు ముద్ద కాసి పెట్టేవాళ్ళు లేరు. చూస్తే తల్లి లేదు, అక్క చెల్లెళ్ళు దూరం వాళ్ళ కైకిస్తే వెళ్ళిపోయారు మేడం. తమ్ముడు చూడపోతే చిన్నవాళ్ళు. వీళ్ళ కోసం చాలా సార్లు తిరిగారు. తిరిగితే నన్ను ఎందుకు వాళ్ళ అమ్మ నాన్న తీసుకెళ్ళిపోతారు? ఏంటి కారణం ఏంటి? ఏమమ్మా మేడం నాకు తెలియదు. నేను ఇప్పుడు మన పొగాకు చేను ఉంది కదా మేడం, పనికి పోతా, సాయంత్రానికి వస్తాను మేడం. నేను వచ్చాక ఆమె తీసుకొని పోయింది. నేను మళ్ళీ తీసుకురావటానికి పోతే నన్ను మా అమ్మని పడికి మేము బట్టి కొడతారు వాళ్ళు. ఏ జోడి ప్రమాణం ఏమంటే ఎవరు కొడతారు? వీళ్ళు కొట్టారు, వాళ్ళు ముగ్గురు కొట్టారు మేడం. నేను దేవుడి మీద నొట్టేస్తాను, దేవుడి మీద నొట్టి. వాళ్ళ ఊర్లో అందరూ తెలుసు, వాళ్ళ ఊర్లో అందరూ తెలుసు. కానీ వాళ్ళు అంటారు కానీ నన్ను ఎవరు ఏమంటారు. వాడు ఎన్నిసార్లు కొట్టారు అని చెప్పి అయితే నేను పోయినప్పుడు కొడతామంటారు. కొడతా ఉన్న ఎందుకంటే ఆయన వినాలి కదా, ఆయన ఏం మాట్లాడతారు నాకు తెలియాలి. అయితే మేడం సరే కొట్టారని చెప్పని చేసిపోయినా మేడం. చేసపోతే 4 రోజుల తర్వాత ఏం వచ్చి ఆడికి దేశపోయేది నా కూతురు చేత పని చేయబోతున్నారు మీరు అని మాట్లాడిద్దేమో. ఆడికి పోయినాక
ఎన్నో తిట్టింది మేడం నన్ను. చాలా సార్లు 4-5 సార్లు కొట్టారు. ఏమంది వచ్చిన మరుసటి రోజు అంతే మా అత్త మా మామ చచ్చిపోతే బాగుండు అన్నది. అట్నే పోయింది మేడం నా తల్లి. చచ్చిపోయింది. చచ్చిపోయి 10 సంవత్సరాలు అవుతుంది మేడం. అయితే వీళ్ళు ఏమన్నారంటే నువ్వు రావాల్సిన అవసరం లేదు, మా డబ్బులు నేను పెట్టిన వస్తువులు ఇయ్యి, నీకు ఇడాకులు ఇస్తామన్నారు మేడం. ఎవరన్నారు? వీళ్ళు వాళ్ళ ముగ్గురు అన్నారు మీ మేడం. మీద ఎందుకు అంత కోపం? వీళ్ళు పెళ్ళైన రోజు తర్వాత ఏమన్నారంటే వస్తే మా ఇంటికాడ ఉండు. ఏది పెళ్లి స్టార్టింగ్లో మేడం వస్తే మా ఇంటికాడ ఉండు, లేదంటవా మేము పెట్టిన సొమ్ములు మేము ఇచ్చిన కట్నం మాకు ఇచ్చేసి నీకు మాకు ఎలాంటి సంబంధం లేదంట. మరి ఎందుకు మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారు? దానికి కూడా చెప్తాం మేడం, కారణం చెప్తాం మేడం. అయితే తీసుకొని అయిపోయింది మేడం. అయిపోయినాక అక్కడ మా చిన్నమ్మ కూతుర్ని ఇచ్చారు మేడం, వాళ్ళ బంధువులకి ఇచ్చారు. సరే ఇచ్చారు. ఇస్తే నేను పెళ్ళికి పోయా మేడం. పెళ్ళికి పోతే ఏమన్నదంటే వీళ్ళ అమ్మాయి ఏమన్నదంటే ఇడిపోయిన వాళ్ళు లేరా, కలుసుకొని వాళ్ళు లేరా అన్నది. అమ్మ మీ సొమ్ము మీకు ఇచ్చిన, నాకు వద్దు, ఏదో నా తిప్పలు నేను పడతా అని నేను అన్నాను మేడం. అన్న కాళ్ళకి గడ్డాడిపడి మళ్ళీ కలిపింది ఏమి. అయితే తర్వాత ఏం జరిగిందంటే ఆ మాట అన్నది తర్వాత మళ్ళీ కొన్ని రోజులు ఎడదీసింది మమ్మల్ని. ఎందుకు? ఇట్నే ఇప్పుడు ఎట్లా చెప్తున్నారు మీకు, ఇదే పొజిషన్ అక్కడ కూడా సరే వస్తుంది. ఒకనాడు పోయినా వస్తావా రావా, ఎందుకంటే వాళ్ళ మనుషుల మాట కూడా చెప్పాలి కదా ఒక మాట వాళ్ళకు కూడా. ఇంకా అంతలోకి మా అమ్మ చనిపోయింది, మరి నాకు ముద్దుని పెట్టేవాళ్ళు లేరు, నా పరిస్థితి ఏంది అని చెప్తే ఏమన్నదంటే నేను రాను, నీ జనమైన చేసుకో, లేకపోతే నువ్వు తాడు ఉరేసుకో, ఏమన్నా చేసుకో, నాకు సంబంధం లేదు, విడాకులు తీసుకున్నాం కదా, నీకు నాకు సంబంధం లేదు, నీ తెప్పలు నువ్వు పడు, నా తెప్పలు నేను పడతా అన్నది. ఆ మాట అన్నాక నేను పెళ్లి చేసుకొని ఇది 10వ సంవత్సరం మేడం. అంతా ఒట్టిదే మేడం. అవును మేడం, నాకు ఒక బిడ్డ మేడం, అబద్ధపడిన మేడం, నేను అబద్ధపడేవాడు కాదు. మీకు ఎంతమంది పిల్లలు ఇప్పుడు? ఒక కొడుకు మేడం. కొడుకు? మీకు 2 కూతురు లేరా? ఉన్నారు మేడం. మరి ఒక కొడుకే అంటున్నారు. ఇప్పుడు ఈయనకి మేడం రెండాకి అడుగుతున్నాం ఏమని. మీరు కరెక్ట్ గా డైవర్స్ తీసుకున్నారా? తీసుకున్నాం మేడం. ఎక్కడ? కోర్టులో వెళ్ళి తీసుకున్నారా? కోర్టులోనే మేడం, కోర్టులో వెళ్ళి తీసుకున్నాం మేడం. లాయర్ దగ్గర ఈ కాగితాలు చేసుకుని కోర్టులు వేసాడు మేడం, దర్శకోట్లో మేడం. దర్శకోట్లు వేసినాక 6 నెలలు గ్యాప్ ఇచ్చారు మేడం. ఏది మా ఇద్దరికి అంటే మధ్యలో కలుస్తారో కలవరని గ్యాప్ ఇచ్చారు మేడం. గ్యాప్ ఇస్తే కలవల. ఇప్పుడు మీకు బాబు బాబు కదా, మీకు ఈ సొంత బాబు నాయన? ఈ అబ్బాయి నా సొంత బాబు. కొట్టలేదు మేడం, కొట్ల మేడం కాదు, మన స్టేషన్ పోదాం, పొద్దున్న జరిగింది ఖచ్చితంగా నిన్ను. ఆవిడ కూడా నీతో పాటు ఇక్కడ ఏంటంటే ఇది ఒక పోలీస్ స్టేషన్ లాగే, ఇది ఒక కోర్టు లాగే, ఇక్కడ వాదోపవాదాలు, గట్టిగా అరవటాలు, అతని వైపు వేలెత్తి చూపెట్టాలి, మాటకు మాట సమాధానాలు చెప్పాలి. ఇలా సంసారం చేయరమ్మా, యుద్ధాలు చేస్తారు ఇక్కడ. నీ బిడ్డను చూసాను, నువ్వు బతకాలి, వదిన చచ్చిపోవద్దు, ఆ మాట అన్నే వద్దన్నాను. నేను రైలు కట్టుకుందుకు వెళ్ళి అక్కడ పడదామని నా బిడ్డను తీసుకోండి, మళ్ళీ వాడు బాగుంది తీసుకోండి. మొదటి నుంచి నువ్వు ఎస్కేపింగ్ ధోరణిలోనే ఉన్నావు. ఇద్దరిని చేసేసుకుని నాకేం తెలియదు అంటున్నావు. ఇప్పుడు చేసే టైం వచ్చేసరికి నాకు అసలు ఆస్తి లేదు, నేను సంపాదించలేదు, నాకు అనారోగ్యం, నేను వదిలేస్తాను, వెళ్ళిపోతాను. ఎలాగా? ఎందుకు ఒప్పుకుంటుంది చట్టం? నువ్వు ఎలా పెడితే అలా చేసేస్తావా? మీ భర్త మీకు ఇచ్చేస్తా, ఆ అమ్మాయికి మాత్రం 5 సెంట్లు ఇచ్చేయండి అంతే. నాకు అవసరం లేదమ్మా, నాకు ఎవరు వద్దు అసలు. వాళ్ళు నీకు చుట్టాలు కదా, ఇప్పుడు ఆతో వెళ్ళమంటవా? ఆమెతో నీవు వెళ్ళాలి కాదు, వద్దు అసలు, నాకు నువ్వు వెళ్ళొద్దు, కట్టిన వరకు కొడతా నిన్ను, కొట్టేది కొడతా కూడా నిన్ను.
వెళ్ళిపోలేగా నాటకం ఆడుతుంది ఆ అమ్మాయి, నాటకం ఆడుతుంది. నా బిడ్డ సాక్షిగా